హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏపీ ఎకానమీ లేటెస్ట్ ఇష్యూస్ని 10 క్లాసెస్ రూపంలో తీసుకొచ్చాము. ఈ వీడియోస్ నుంచి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, మన ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో ఎకానమీలో 2 చాప్టర్లు ఉన్నాయి మనకు ఏపీ ఎకానమీకి సంబంధించి. మొత్తం ఓవరాల్గా 5 చాప్టర్లు. మొదటి 3 చాప్టర్లు ఇండియన్ ఎకానమీకి సంబంధించి, 4-5 చాప్టర్లు ఏపీ ఎకానమీకి సంబంధించి. ఇందులో భాగంగా ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే మరియు బడ్జెట్ మనకు ఎగ్జామ్లో ఎంతో కీలకం కానున్నాయి. ఆ నేపథ్యంలో మనకి ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వేలోని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ మార్కెట్లోకి మోడల్ పేపర్స్ రిలీజ్ చేశాము. పేపర్ 1 మరియు పేపర్ 2 టాప్ 20 ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రీవియస్ మోడల్ పేపర్స్. ఈ 2 బుక్స్ కేవలం 399 రూపాయలకే మీ ఇంటి వద్దకే రావడం జరుగుతుంది. హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో ఈ 2 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ ఎస్ఎన్టీని బేస్ చేసుకొని మనము ఈ 2 బుక్స్ రూపొందించాము. లేటెస్ట్ బడ్జెట్, లేటెస్ట్ సర్వేని బేస్ చేసుకొని ఏ గ్రేడ్ పేపర్ తోటి ఈ 2 బుక్స్ మనకి కేవలం 399 రూపీస్కే వస్తాయి. ఎవరైనా కూడా బుక్స్ కావాలనుకుంటే మిత్రులు ఎవరైతే మీరు ఆల్రెడీ ఆర్డర్ చేసి ఉన్నారో చాలామంది మెసేజ్ చేశారు బుక్స్ రీచ్ అయ్యాయని. ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు కావలసిన వాళ్ళు మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ యొక్క అడ్రస్ పంపించండి. 399 రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పంపించండి. ఇప్పుడు మనం చెప్పుకునే అంశాలు అఫీషియల్గా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్గా ఇంగ్లీష్ మీడియంలో మనకి ఇట్లా బుక్ రిలీజ్ చేసింది, అఫీషియల్ డాక్యుమెంట్. ఇందులో ఉన్న అంశాలని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ అంశాలను మనం చెప్పుకోబోతున్నాం అఫీషియల్ రిలీజ్ చేసిన దాంట్లో నుంచి. ఇందులో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలను మనము షార్ట్ నోట్స్ రాయడం జరిగింది. ఈ షార్ట్ నోట్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆల్మోస్ట్ ఆల్ 421 పేజీలు ఉంటుంది ఓన్లీ సర్వేనే. దాంట్లో నుంచి ఒక 40-50 పేజీలతోటి ఒక షార్ట్ నోట్స్ను కూడా పొందుపరిచాము. ఈ షార్ట్ నోట్స్ని ఇప్పుడు మనం వీడియోస్ రూపంలో మిత్రులకి అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఫస్ట్ మనము సోషియో ఎకనామిక్ సర్వే మనకు 2023-24 మనకు సర్వే అంటే ఏంటి? గత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఏ రంగాల్లో ఎంత సాధించాము అని తెలియజేసేది సర్వే. బడ్జెట్ అంటే ఏంటి? రాబోయే ఆర్థిక సంవత్సరంలో మనకి ఏ విధంగా రాబడి రాబోతుంది, ఏ విధంగా వ్యయం చేయబోతున్నాము అని తెలియజేసేది బడ్జెట్. బడ్జెట్ అనేది ఒక అంచనా. సర్వే అనేది ఆల్రెడీ జరిగిపోయినటువంటి అంశము, అదొక రిపోర్ట్. ఇక్కడ మనం చూసుకుంటే సోషియో ఎకనామిక్ సర్వే చూడండి, మన యొక్క ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఇక్కడ జనరల్ రివ్యూ అంటే సాధారణ సమీక్ష. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని అంశాల గురించి మనకు పొందుపరిచి ఉండేది సాధారణ సమీక్ష. ఇందులో మనకు అన్ని అంశాలు ఏవైతే వర్షపాతం కానివ్వండి, ఆహార ధాన్యాలు కానివ్వండి, రేషన్ షాపుల సంఖ్య కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జనరల్ అవుట్లుక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అది సాధారణ సమీక్ష. మ్యాక్రో ఎకనామిక్ యాగ్రిగేట్స్, స్థూల ఆర్థిక సగటులు అంటే మన యొక్క రాబడుల గురించి, వ్యయాల గురించి తెలియజేసేది మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్. ఆ తర్వాత పబ్లిక్ ఫినాన్స్ అనే టాపిక్. ఆ తర్వాత ప్రైజెస్, ధరలు, వేజెస్, వేతనాలు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ప్రజా పంపిణీ, ఏ విధంగా ధరలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వేతనాలు ఏ విధంగా ఇవ్వడం జరిగింది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, వైట్ రేషన్ కార్డులు ఎన్ని, ఎక్కడ ఎక్కువగా ఏ జిల్లాలో ఉన్నాయి, ఓవరాల్ కార్డ్స్ ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నాయి, అంత్యోదయ అన్న యోజన,
ఇలాంటి కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ కార్డులకు సంబంధించిన అంశాల గురించి ఇందులో ఉంటాయి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అంటే వ్యవసాయము అనుబంధ రంగాలు. వ్యవసాయ రంగానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ పథకాలు ఉన్నాయి, లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయము, పశుపోషణ, మత్స్య సంపద, అడవులు మరియు ఉద్యానవనము, ఉద్యాన ఉత్పత్తులు, హార్టికల్చర్, వీటికి సంబంధించి ఏ విధంగా ఉత్పత్తులు ఉన్నాయి, వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, వాటాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్గా ఇక్కడ వస్తాయి. ఇండస్ట్రీస్, పరిశ్రమలు, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇందులో ఇరిగేషన్ ఏంటి, అదేవిధంగా పవర్, టీఆర్ఎండ్బి, పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్, ఐటీఈ అండ్ సి, అదేవిధంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ సామాజిక మౌలిక వసతులు, ఇందులో ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, వీటికి సంబంధించి వీటి అభివృద్ధి కోసము ప్రభుత్వం ఏం చేసింది, అందులో లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వం యొక్క పథకాలు ఏంటి. ఆ తర్వాత పావర్టీ, పేదరికం, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగము, ఉపాధి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికానికి సంబంధించి అధికారిక గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి వివిధ ప్రభుత్వ నివేదికలు, కమిటీల గురించి మనకి ఈ యొక్క అంశంలో వస్తాయి. ఆ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17 ఉన్నాయి. నీతి ఆయోగ్ 16 అంశాలను పరిగణలో తీసుకుంటుంది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ క్లాస్లో మొదటిగా జనరల్ రివ్యూ అంటే సాధారణ సమీక్ష, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సాధారణ సమీక్ష ఏ విధంగా ఉంది, సాధారణ సమీక్ష. ఇందులో మనకి జాగ్రఫిక్, డెమోగ్రాఫిక్ అండ్ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మనకు అందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ఇంపార్టెంట్ అయిన అంశాలు మాత్రమే చెప్పుకుంటాం. మనకు ప్రతి విషయం గురించి చెప్పుకోము. ఏవైతే ఎగ్జామ్లో ఆడడానికి ఎక్కువ ఆస్కారం ఉందో, ఈ తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సాధించడానికి ఆస్కారం ఉందో వాటి గురించి డిస్కషన్ చేస్తాము. అందులో భాగంగా మనం చూడండి, మనం ఆల్రెడీ తెలుగులో షార్ట్ నోట్స్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ అంశం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ టాపిక్ చెప్పి మీకు ఇంగ్లీష్ మీడియంలో ఎక్కడ ఉందో చూపిస్తాను. అది చూడండి. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే సాధారణ సమీక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 30.41% విస్తీర్ణం అనగా 49.56 లక్షల హెక్టార్లు నికర సాగు నేల కింద ఉంది. చూడండి, నికర సాగు నేల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఓవరాల్గా 100% అనుకుంటే అందులో నికర సాగు నేల ఎంత పర్సెంట్ ఉంది అని అడిగే అవకాశం ఉంది. ఆ నికర సాగు నేల కొన్ని పుస్తకాల్లో 30.30 అని, 30.40 అని ఇలా ఉన్నాయి. మార్కెట్లో ఉన్న పుస్తకాల్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అల్టిమేట్గా నష్టపోయేది అభ్యర్థులే కాబట్టి అభ్యర్థులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏవైతే అఫీషియల్గా విడుదల చేశాయో ఆ డాక్యుమెంట్సే ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి ఒకసారి దగ్గర పెట్టుకొని ఇలాంటి అంశాలు క్లారిటీగా చూసుకోండి. ఇక్కడ మనకి 30.41% నికర సాగు నేల. నికర సాగు నేల అంటే వ్యవసాయానికి యోగ్యమైన భూమి, నికరంగా సాగు చేస్తున్న భూమి ఎంత శాతం అని అడిగే అవకాశం ఉంది. శాతము అంటే 30.41%. అదే మనకి భూమి ఎంత అంటే 49.56 లక్షల హెక్టార్లు. 49.56 లక్షల హెక్టార్లు. అదేవిధంగా వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించే భూమి చూడండి, వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించే భూమి 12.84%. వ్యవసాయేతర అవసరాలు ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో, మనం ఉండడానికి గృహాలు, ఇలాంటివన్నీ కూడా ఇది అడిగే అవకాశం ఉంది. వ్యవసాయేతర అవసరాలకి 12.84% భూమి వినియోగంలో ఉంది. అడవులు 22.63%. ఇక్కడ మనకు సర్వే ప్రకారం అడవులు ఎంతండి 22.63%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నికర సాగు నేల 30.41%. వ్యవసాయానికి సంబంధించి మనకి వ్యవసాయ అవసరాలకు ఉపయోగించేది నికర సాగు నేల. అదే వ్యవసాయేతర అవసరాలు అనుకోండి, అది 12.84%. అడవులు 22.63%. గుర్తుపెట్టుకోవాల్సిందే.
ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి. ఈ పాయింట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2011-12 స్థిర ధరల వద్ద మనము ముఖ్యంగా స్థిర ధరల వద్ద వృద్ధి రేటు ఎంత, ప్రస్తుత ధరల వద్ద వృద్ధి రేటు ఎంతో తెలుసుకుంటాం. అందులో 7.35% స్థిర ధరల వృద్ధి రేటు, 10.44% ప్రస్తుత ధరల వృద్ధి రేటు మనకు తెలుసు. ఇక్కడ స్థిర ధరల, ప్రస్తుత ధరల ఆ వచ్చిన వృద్ధి రేటు వ్యవసాయ రంగంలో ఎంత, పరిశ్రమల్లో ఎంత, సేవల్లో ఎంత అని అడిగే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, 2011-12 స్థిర ధరల వద్ద రాష్ట్ర జిఎస్డిపి 8,20,894 కోట్ల రూపాయలు స్థిర ధరల వద్ద. లాస్ట్ ఇయర్ ఎంత అది? గత సంవత్సరం 7,64,685 కోట్ల రూపాయలు. అంటే 7,60,40 కోట్ల నుంచి 8,20,000 కోట్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపి పెరిగినది. ఎంత పెరిగినది? దాన్ని గ్రోత్ రేట్ అంటాం. QT - QT - 1/QT - 1 × 100 వేస్తే మనకు ఫార్ములా ఉంటుంది గ్రోత్ రేట్కి. ఆ ఫార్ములా ప్రకారము మనకు వచ్చే వృద్ధి రేటు 7.35%. అంటే ఇక్కడ మనకి 7.35% అనేది ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృద్ధి రేటు. దేంట్లో వృద్ధి రేటు? జిఎస్డిపి స్థిర ధరలు. ఓకేనా? 7.35%. ఈ 7.35% కూడా మనం గమనిస్తే మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. సపరేట్గా వ్యవసాయ రంగం ఎంత? వ్యవసాయ రంగం 1.69. పరిశ్రమలు ఎంత? పరిశ్రమలు 8.02. సేవా రంగం ఎంత? 5.21. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు 7.35%. అందులో ఓన్లీ వ్యవసాయ రంగము అంటే 1.69, పరిశ్రమలు అంటే 8.02, సేవా రంగము అంటే 5.21%. వ్యవసాయ రంగము, పరిశ్రమల రంగం, సేవా రంగం. ఒకవేళ ప్రశ్న ఈ విధంగా అడగవచ్చు, ఏమని? స్థిర ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటులో అత్యధిక వృద్ధి రేటు గల రంగం ఏంటని అడగవచ్చు. అప్పుడు అత్యధిక వృద్ధి రేటు పరిశ్రమల రంగము 8.02. మనం సహజంగా ఏమనుకుంటాము? సేవా రంగం అనుకుంటాం. సేవా రంగం వాటాల్లో. అదే వృద్ధి రేటు స్థిర ధరల విషయానికి వస్తే స్థిర ధరలు గుర్తుపెట్టుకుని, మనకు ప్రశ్నలో స్థిర ధరలు అడిగారా, ప్రస్తుత ధరలు అడిగారా, ఆ పైన మనకి ఇంపార్టెంట్. అందులో మనకి 8.02%తో పరిశ్రమ రంగం ఉంది. ఓకేనా? ఇది మనకు సంబంధించి వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగం. అదే మనకి ప్రస్తుత ధరల విషయానికి వద్దాం. ప్రస్తుత ధరలు అంటే 23, 24 ప్రస్తుత ధరలు ఈ సంవత్సరము అని. ఈ ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపి ఎంత? 14,39,674 కోట్లు. అదే గత సంవత్సరం అయితే 13,03,524 కోట్లు. అంటే 13,03,524 కోట్లతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపి ప్రస్తుత ధరల వద్ద పెరిగిందా లేదా? పెరిగింది. ఎంత శాతం వృద్ధి రేటు? 10.44%. 10.44%. స్థిర ధరల వద్ద అయితే 7.35, ప్రస్తుత ధరలు అయితే 10.44. ఓకేనా? ఈ 10.44లో కూడా వ్యవసాయ రంగ వృద్ధి రేటు 6.04, పరిశ్రమల వృద్ధి రేటు 8.46, సేవా రంగ వృద్ధి రేటు 11.01. వృద్ధి రేటు వేరు, వాటాలు వేరు. మనకు స్థిర ధరల వద్ద అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన రంగం అంటే పరిశ్రమల రంగం. ప్రస్తుత ధరల వద్ద అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసుకున్న రంగము అంటే సేవా రంగం. ఎందుకని? 11.01%. మనకు 7.35 నోటెడ్ అయి ఉండాలి, 10.44% నోటెడ్ అయి ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ కూడా అవే పాయింట్లు, కాకపోతే ఇంకా అన్ని డీటెయిల్గా ఇచ్చుంటారు అనమాట. మనకు అన్నీ ఏం అవసరం లేదు. రెండవ అతిపెద్ద తీరరేఖ కలిగిన ప్రాంతము 974, ఇవన్నీ మన నార్మల్ చదువుకోవాల్సిందే. ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ విషయాలను మనం చెప్పుకుంటున్నాం. చూడండి, ఇందులో మనకు మన అక్షరాస్యత ఎంత, అదేవిధంగా జెండర్ రేషియో ఎంత ఉంది, తర్వాత మన యొక్క జనసాంద్రత ఎంత, ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ఇదిగోండి మనం చెప్పుకున్న ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది.
the land utilization classification indicates that 30.41% of the state's geographical areas are dedicated to net area. ఇది మనం చూసుకుంటే నికర సాగు నేల ఎంత చెప్పుకున్నాము 30.41% అనుకున్నాం. అది 49.56 lakh hectares సమానము. అదేవిధంగా ఫారెస్ట్ అడవులు ఎంత చెప్పుకున్నాము 22.63% చెప్పుకున్నాము. అదేవిధంగా వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించే భూమి ఎంత చెప్పుకున్నాము 12.84. ఈ 3 పాయింట్ మనం చెప్పుకున్నాం. రిమైనింగ్ కూడా ఉన్నాయి. అదర్ ఫాలో ల్యాండ్ ఎంత ఇలాంటివన్నీ. నేనేం చెప్తున్నాను అంటే ఈ 421 పేజెస్ ఏదైతే ఉందో మనకు అఫీషియల్గా సోషియో ఎకనామిక్ సర్వే ఇంగ్లీష్ మీడియం బుక్ ఇది. ఇందులో మనకి దాదాపు 421 పేజీలు ఉన్నాయి. దాన్ని మనం షార్ట్ లిస్ట్ చేసుకొని ఒక 40 పేజెస్ 50 పేజెస్కి కుదించుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు రావడానికి మనము ఇది ప్రిపేర్ చేసి మనం చెప్పుకుంటున్నాము. సమయం ఉన్నవాళ్ళు రిమైనింగ్ టాపిక్స్ కూడా చదవండి. ఎక్కువ టాపిక్స్ మాత్రం ఇవి చూసుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు వచ్చే ఆస్కారం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇంకా ఏం చెప్పుకున్నాం దీంట్లో, ఇక్కడ మనం చెప్పుకున్న పాయింట్ ఇదే ఏంటంటే జిఎస్డిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్లో 8,20,494 కోట్లు ఉంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అది 7.35% వృద్ధి రేటు సాధించింది. ఆ పాయింట్ మనం చెప్పుకున్నాము. అందులో మళ్ళీ ఏం చెప్పుకున్నాము, వ్యవసాయం 1.69 అని చెప్పుకున్నాము, పరిశ్రమలు 8.02 అని చెప్పుకున్నాము. అదేవిధంగా సర్వీస్ సెక్టార్ 5.21 అది స్థిర ధరలు. తర్వాత మళ్ళీ ఏం చెప్పుకున్నాం ఇక్కడ కరెంట్ ప్రైజెస్ అంటే ప్రస్తుత ధరలు ప్రకారం 14,39,674 కోట్లు అని చెప్పుకుంటూ గతంతో పోల్చుకుంటే 10.44% వృద్ధి రేటు. ఇందులో మనం చూసుకుంటే ఈ పాయింట్ కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒకసారి చూడండి. నెక్స్ట్ మన యొక్క నోట్స్లో ప్రస్తుత ధరల వద్ద 23-24లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం మనకు నోటెడ్ అయి ఉండాలి. ఇది ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎంత ప్రస్తుత ధరల వద్ద అంటే 2,42,479 రూపాయలు. మనము ఒక్కొక్క టాపిక్ చెప్పుకొని ఆ టాపిక్ మీద ఎంసీక్యూస్ కూడా నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుంటాం. డైరెక్ట్ ఎంసీక్యూస్కి వెళ్ళకుండా ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం. ఇందులో టాపిక్ చెప్పుకున్న తర్వాత ఎంసీక్యూ చెప్పుకున్నప్పుడు దాని మీద మనకు క్వశ్చన్లు అడుగుతారు. 2,47,000, 2,74,000, 2,42,000, 2,24,000 అంటే మనం చదివి ఉంటాం కానీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇలా కన్ఫ్యూజ్ కాకూడదు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనం సరైన సమాధానం గుర్తుపెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ 2,42,479 రూపాయలు అనేది మన యొక్క తలసరి ఆదాయం. అదే లాస్ట్ ఇయర్ ఎంత 2,19,881 రూపాయలు. అంటే దాని అర్థం ఏంటి, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం పెరిగిందా లేదా, పెరిగినది. ఎంత శాతం గ్రోత్ రేట్ 10.28%. చూడండి మనకి ఎగ్జామ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు స్థిర ధరల్లో అంటే 7.35%. కింద ఆప్షన్స్లో 10.44 ఉంటుంది, 10.35 ఉంటుంది, 5.21 ఉంటాయి. అంటే మనం చదివే ఉంటాయి ఏది దేనికి అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు తలసరి ఆదాయ వృద్ధి రేటు అడిగారు ప్రస్తుత ధరల వద్ద. మనకేం తెలుసు 2,42,479 రూపాయలు అని తెలుసు. అయితే వృద్ధి రేటు అడిగినప్పుడు ఆ వృద్ధి రేటు ఎంత, తలసరి ఆదాయ వృద్ధి రేటు అయితే 10.28%. అదే జిఎస్డిపి ప్రస్తుత ధరల వద్ద వృద్ధి రేటు అంటే 10.44%. అది వేరు ఇది వేరు, జిఎస్డిపి వేరు తలసరి ఆదాయం వేరు. ఓకేనా. ఆ తర్వాత స్థిర ధరల వద్ద తలసరి ఆదాయం ఎంత, స్థిర ధరల వద్ద అయితే 1,35,806 రూపాయలు, 1,35,806 రూపాయలు. దీని యొక్క వృద్ధి రేటు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ 1,26,690, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే వృద్ధి రేటు 7.20%. 7.35 10.44. ఈ రెండు ఏంటి
తలసరి ఆదాయమా జిఎస్డిపి వృద్ధి రేటా? జిఎస్డిపి వృద్ధి రేటు 10.28, 7.20 ఇవి తలసరి ఆదాయ వృద్ధి రేట్లు. ఓకేనా? ఇది కూడా మనకి ఇక్కడ ఇచ్చాము. తలసరి ఆదాయం స్థిర ధరలో ఎంత, ప్రస్తుత ధరలో ఎంత, వృద్ధి రేటు ఆ అంశమే మనకి ఇక్కడ ఉంటుంది. చూడండి, ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద ఇయర్ ఎట్ కరెంట్ ప్రైజెస్. మనకు ప్రస్తుత ధరల వద్ద ఎంత చెప్పారు? 2,42,479. నోటెడ్ అయి ఉండాలి. 2,42,479 రూపాయలు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనం చూసుకుంటే ఇక్కడ మనకి వృద్ధి రేట్ ఇక్కడ ఇవ్వలేదు. చూడండి, 10.28% వృద్ధి రేట్. నెక్స్ట్ వస్తుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి, మనం ఏం రాసుకున్నామంటే మన నోట్స్లో మన రాష్ట్రానికి రాబడి ఎలా వస్తుంది? ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా రాబడి ఎలా వస్తుంది? పన్ను రాబడి, పన్నేతర రాబడి, కేంద్రం నుండి ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా పన్నుల్లో వాటా, కేంద్రం నుండి వచ్చే గ్రాంట్లు, ఇవి రాష్ట్రానికి రాబడి వనరులు. అందులో భాగంగా రాష్ట్ర రాబడి సొంత పన్ను రాబడి అంటే పన్నుల ద్వారా ఎంత ఆదాయం వచ్చింది ఆంధ్రప్రదేశ్కి? 85,922 కోట్లు వచ్చింది. 85,922 crores రూపీస్. 85,922 కోట్లు. గతంతో పోల్చుకుంటే పన్ను రాబడి పెరిగినది. పన్నేతర రాబడి ఎంత వచ్చింది? 7,432 కోట్లు వచ్చింది. కేంద్రం నుండి వచ్చే వాటా అంటే ఆర్థిక సంఘం ద్వారా మనకు పన్నుల్లో వాటా వస్తుంది, గ్రాంట్లు వస్తాయి. కేంద్రం నుండి ఈ పైన మనం గుర్తుపెట్టుకోవాలి, 84,251 కోట్లు. 84,251. 2023-24లో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన బదలాయింపులు ఎన్ని అని అడిగే అవకాశం ఉంది. ఎంత? 84,251 కోట్ల రూపాయలు. 84,251 crores రూపీస్. ఇక్కడ మనకు అదే పాయింట్ ఇచ్చారు. చూడండి ఏమని ఇచ్చారు? ద రెవెన్యూ ఫర్ ద స్టేట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 స్టూడ్ ఎట్ 85,922 crores. మనకు ప్రశ్న ఏ విధంగా అడగవచ్చు? ఒకవైపు 85,000 చెప్పుకున్నాం, 7,000 చెప్పుకున్నాం, 84,000 చెప్పుకున్నాం, 84,251. రాష్ట్ర రాబడి వనరులలో అత్యధిక వాటా దేని నుంచి వస్తుంది అంటే రాష్ట్ర సొంత పన్ను రాబడి ద్వారా వస్తుంది. ఎందుకంటే అది 85,000 కోట్లు. ఆ తర్వాత కేంద్రం నుండి వచ్చే బదలాయింపులు. చూడండి, ఫ్రమ్ ఓన్ ట్యాక్స్ సోర్సెస్ 7,432 crores ఫ్రమ్ ఓన్ నాన్ ట్యాక్స్ సోర్సెస్ అండ్ 84,251 crores ఆఫ్ సెంట్రల్ ట్రాన్స్ఫర్స్. సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి? మనకు సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ అంటే కేంద్రం నుండి వచ్చే బదలాయింపులు. ఓకేనా? అంటే గత సంవత్సరం 78,000 రూపాయలు సొంత పన్ను రాబడి ద్వారా వస్తే ఇప్పుడు 85,000 కోట్లు వచ్చాయి, పెరిగింది. గత సంవత్సరం 5,417 కోట్లు వస్తే పన్నేతర రాబడి, ఈ సంవత్సరము 7,432 కోట్లు వచ్చింది, ఇది కూడా పెరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఏంటంటే ఇది కూడా మనం నోటెడ్ అయి ఉండాలి. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్రం యొక్క మొత్తం అప్పు 4,29,526 కోట్లు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అఫీషియల్గా సర్వేలో ఎంత ఇచ్చారు? 2023-24 నాటికి 4,91,734 కోట్లు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ మనకిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 4,91,734 కోట్ల రూపాయలు. 4,91,734 యాజ్ పర్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 23-24. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోడ్ సర్వే ప్రకారం మనకు బడ్జెట్ ఏంటి? బడ్జెట్ ఒక అంచనా, ఇంత రాబడి వస్తుంది, ఇంత వ్యయం చేయబోతున్నాం, ఇంత రెవెన్యూ లోడ్ ఉండొచ్చు. ఇది ఆల్రెడీ వచ్చిన రిపోర్ట్. లాస్ట్ ఇయర్ రెవెన్యూ లోడ్ ఎంత అంటే 38,683, 38,683 కోట్లు.
అదే ద్రవ్యలోటు ఎంత? ద్రవ్యలోటు 62,721 కోట్లు. 62,721 కోట్లు. ఓకే, అదే పాయింట్ మనకి ఇక్కడ ఇచ్చారు ఇంగ్లీష్ మీడియం. మనం ఇంగ్లీష్ మీడియంలో ఉన్న అంశాలను అక్కడ రాసుకున్నాము తెలుగు మీడియం మిత్రుల కోసం. చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ద టోటల్ డెట్ బై ది స్టేట్ వాస్ 4,29,526 crores at the end of the year 22-23 and was 4,91,734 4,91,734 crores at the end of financial year 23-24. ఓకేనా? అక్కడ రెవెన్యూ డిఫిషియట్ ఇచ్చారు, ఫిజికల్ డిఫిషియట్ మనం చెప్పుకున్న అంశాలే ఇవి. నెక్స్ట్ చూడండి, ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29,796 చౌకధరల దుకాణాలు నిర్వహించబడుతున్నాయి. చాలా బుక్స్లో మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న బుక్స్లో మిస్టేక్స్ ఉన్నాయి. చూడండి, మనకు అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందే ఫైనల్. చౌకధరల దుకాణాలు ఎన్ని ఉన్నాయి? మనకు డైరెక్ట్ ప్రశ్న అడుగుతారు, చౌకధరల దుకాణాలు ఎన్ని ఉన్నాయి? మనకి 29,796. ఓకే, 29,796 ఉన్నాయి. టీపీడీఎస్ అంటే టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద నిత్యావసర సరుకులను చౌకధరల దుకాణాల నుండి నేరుగా రేషన్ కార్డుదారుల ఇంటి వద్దకు పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను ప్రత్యేకంగా రంగంలో దించడం జరిగింది. అంటే మనకు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంటి వద్దకే రేషన్ బియ్యం అందించే కార్యక్రమం ప్రారంభించారు. అందులో భాగంగా ఆ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్ యూనిట్స్ ఎన్ని తీసుకొచ్చారు అంటే 9260. చౌకధరల దుకాణాలు ఎన్ని ఉన్నాయి? 29,796. చూడండి, ఇక్కడ ప్రైజెస్ గురించి ఇచ్చారు, ఏ ప్రైజెస్ ఏంటి అని. ఇక్కడ చూడండి, ఎట్ ప్రెజెంట్ దెర్ ఆర్ 29,796 ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఆపరేటింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పారు? 9260. 29,790 చౌకధరల దుకాణాలు, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వచ్చేసి 9260. తర్వాత ఇది కూడా మనకి ఇంపార్టెంట్. మనకు వర్షపాతం గురించి ఇచ్చారు. మనకు గత సంవత్సరం ఏం జరిగింది అంటే సాధారణ వర్షపాతం పడాల్సినంత పడలేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈశాన్య ఋతుపవనాల ద్వారా వర్షపాతం వస్తుంది, నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షపాతం వస్తుంది. ఈశాన్యాల ద్వారా లోటు వర్షపాతం నమోదైంది, నైరుతి ద్వారా లోటు వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా వర్షపాతం నమోదు లోటులో ఉంది. వర్షపాతం తక్కువగా పడింది కాబట్టే ఆహార ధాన్యాల కింద సాగు చేసే విస్తీర్ణము తగ్గింది, ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గింది. ఓకే, చూడండి, రాష్ట్రంలో 23-24 సంవత్సరంలో 975.3 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతంతో పోల్చుకుంటే అంటే సాధారణ వర్షపాతం ఎంత పడాలి? 975.3 మిల్లీమీటర్స్ పడాలి మన ఆంధ్రప్రదేశ్లో. అయితే ఎంత వర్షపాతం పడింది అంటే 802.6 మిల్లీమీటర్స్. ఇది ఎంతకు సమానం? 17.7% లోటు. -17.7 అంటే 975 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంటే ఎంత పడింది? 802.6 మిల్లీమీటర్స్ మాత్రమే పడింది. అనగా దాని అర్థం ఏంటి? 17.7% లోటులో ఉంది. ఓకేనా? ఆ తర్వాత నైరుతి ఋతుపవనాల విషయానికి వద్దాం. నైరుతి ఋతుపవనాలు యాక్చువల్గా 574.7 మిల్లీమీటర్స్ పడాలి. కానీ ఎంత పడింది నైరుతి ఋతుపవనాల ద్వారా అంటే 487.3 మిల్లీమీటర్సే పడింది. నైరుతి ఋతుపవనాల ద్వారా 574.7 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా మన రాష్ట్రంలో 487.3 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. ఇది 15.2% లోటుకు సమానము. నైరుతి ఋతుపవనాల ద్వారా 15.2%.
ఈశాన్య ఋతుపవనాల కాలం విషయానికి వస్తే ఈశాన్య ఋతుపవనాల ద్వారా 285.3 పడాల్సి ఉంటే 230 మాత్రమే పడింది, అనగా 19.1% లోటు. ఇక్కడ ఒక పాయింట్ జాగ్రత్త చూడండి. మనకి ఓవరాల్గా ఇక్కడ ఇలా రాసుకున్నాం. ఏమని రాసుకున్నాం మనం? వర్షపాతం సాధారణంగా ఎంత పడాలి? 975 పడాలి మిల్లీమీటర్స్. ఎంత వర్షపాతం పడింది? 802, అనగా 17.7% లోటు. నైరుతి ద్వారా 575 పడాలి, 487 పడింది, అంటే 15.2% లోటు. ఈశాన్య ఋతుపవనం ద్వారా 285 పడాలి, కానీ ఎంత పడింది? 230 పడింది, అంటే ఎంత లోటు? 9.1% లోటు. ఇది మనకు తెలుసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది కూడా. ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ అండి, చూడండి. ఆహార ధాన్యాలు, మనకు ఆహార ధాన్యాలు, ఆహారేతర ధాన్యాలు అని ఉంటాయి కదా. అందులో ఆహార ధాన్యాల కింద సాగు చేసే విస్తీర్ణం తగ్గింది, దాంతోపాటు ఉత్పత్తి కూడా తగ్గింది, వర్షపాతం తగ్గింది. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఇందులో 23-24 సంవత్సరంలో ఆహార ధాన్యాల కింద సాగు విస్తీర్ణం 33.32 లక్షల హెక్టార్లు. ఎంతండి? 33. డైరెక్ట్ అడుగుతారు ప్రశ్న. 33.32 లక్షల హెక్టార్లు. గత సంవత్సరం 22-23లో 36.80 లక్షల హెక్టార్లు. అంటే పెరిగిందా తగ్గిందా? 36 నుంచి 33కి అంటే తగ్గినది. ఆ తగ్గుదల 9.45%. చూడండి, మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఆహార ధాన్యాల కింద లాస్ట్ ఇయర్ 33.32 లక్షల హెక్టార్ల విస్తీర్ణం సాగు చేయడం జరిగింది. అది గత సంవత్సరం అంటే 22-23తో పోల్చుకుంటే ఎంత శాతం తగ్గిందని అడుగుతారు మనకి ఎగ్జామ్లో. 9.45%. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్, 23-24లో ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయానికి వస్తే 146.65 లక్షల టన్నులు, 146.65 లక్షల టన్నులు. అది ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి. ఓకేనా? 146.65. అది గత సంవత్సరం ఎంత? 168.41 లక్షల టన్నులు. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే 12.92% తగ్గినది. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటి? వర్షపాతము తగ్గింది, ఆహార ధాన్యాల కింద సాగు చేసే విస్తీర్ణము తగ్గింది, ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గినది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,778, ఇది కూడా చూసుకోండి, చాలా బుక్స్లో తప్పు ఉంది. రైతు భరోసా కేంద్రాలు 10,778 రైతు భరోసా కేంద్రాలు మరియు 154 హబ్లను ఏర్పాటు చేసింది. రైతు పొలంబడులు, రైతులకు శిక్షణ కార్యక్రమాలు ఇచ్చే రైతు పొలంబడుల కార్యక్రమాలు 1104 నిర్వహించారు. ఆ తర్వాత నెక్స్ట్ ఈ పాయింట్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ పాయింట్ అంటే, వ్యవసాయ రుణ ప్రణాళిక కింద 2023-24 ఖరీఫ్ మరియు రబీ సీజన్లో వ్యవసాయ పరపతి రుణాలు, అంటే గవర్నమెంట్ ఈ సీజన్లో వ్యవసాయానికి ఇంత రుణాలు ఇవ్వాలి అని లక్ష్యంగా పెట్టుకుంటారు. అది లాస్ట్ ఇయర్ ఎంత పెట్టుకున్నారంటే, లాస్ట్ ఇయర్ పెట్టుకున్న దానికన్నా అదనంగా ఇచ్చారు. ఎంత ఇచ్చారు అంటే 2,68,254 కోట్ల రూపాయలు. 2,68,254 కోట్ల రూపాయలు. అదేవిధంగా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ కొన్ని పంటల్లో ప్రథమ స్థానంలో ఉంది. అవి ఏంటి చూడండి, ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకోవా, టమోటా, మిర్చి. భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, మిర్చి, కోకోవా, టమోటా. ఇందులో ఉత్పాదకతలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. అదే మామిడి, బత్తాయి, పసుపు ఇందులో సెకండ్ ప్లేస్. డైరెక్ట్ ప్రశ్న అడుగుతారు, భారతదేశంలో పసుపు ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అని. ఏపీ హిస్టరీ ఇంకా ఇవి ఏపీ ఎకానమీ ఇవి నోటెడ్ చేసుకోవాలి మనం.
రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాత ఈ పాయింట్ చూడండి, 23-24 మూడో ముందస్తు అంచనాల ప్రకారము రాష్ట్రంలో 45.58 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు సాగు చేయడం జరుగుతుంది. 366.53 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించడం జరిగింది. మనకు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్గా ఎదుగుతుంది. వ్యవసాయంలో ఉపరంగమైనటువంటి ఉద్యానవనము వ్యవసాయంలో కీలకమైన వ్యవసాయాన్ని కూడా దాటి ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా 366 ఎంతండి 366.53 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించడం జరిగింది. ఆ తర్వాత మైక్రో ఇరిగేషన్, మనకు సూక్ష్మ సేద్యము, బిందు సేద్యము, తుంపర సేద్యము, ఇలా దీని ద్వారా ఉత్పత్తి సాధిస్తున్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ స్థానంలో ఉంది. ఈ పని మనకి ఇంపార్టెంట్. 23-24 సంవత్సరంలో మైక్రో ఇరిగేషన్ అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ స్థానంలో ఉంది. అదే అరటి ఉత్పత్తిలో మనకు అరటి పండ్లను మంచిగా పండిస్తూ ఎగుమతి చేస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్ అరటి ఎగుమతిదారుగా అవతరించింది. ఐసిఏఆర్ ఎన్ఆర్సి అవార్డును సైతం అందుకుంది. అదేవిధంగా మనకి ఎప్పటి నుంచో తెలుసు, మల్బరీ పట్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది పట్టు విషయంలో. 23-24లో రాష్ట్రంలో కొత్తగా 621 కొత్త పట్టు పురుగు పెంపకం షెడ్లను నిర్మించారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూడండి. కొబ్బరి అనగానే మనము కేరళ అనుకుంటాం. కొబ్బరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. ఉత్పాదకతలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. చూడండి, కొబ్బరి సాగులో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. సాగు అయితే 4వ స్థానం. హెక్టార్కి 16,000 ఉత్పాదకత ప్రొడక్టివిటీలో దేశంలోనే అత్యున్నతంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఉత్పత్తిలో 4వ స్థానం, ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉంది. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ రిమైనింగ్ క్లాసెస్లో మనం మిగతా చెప్పుకుంటాము. ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్లు ఏవైతే ఉన్నాయో చూడండి. ఫైర్ ప్రైస్ షాప్స్, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇది కూడా ఈ పాయింట్ కూడా మనం చెప్పుకున్నాము. రైన్ఫాల్ గురించి 975 వర్షపాతం రావాల్సి ఉంటే 802.6 మిల్లీమీటర్స్ మాత్రమే పడింది అని. ఎంత డిఫిషియట్, ఇది అడుగుతారు, ఎంత డిఫిషియట్ ఉంది అని. 17.7% ఉంది. అదేవిధంగా మనకి ఈశాన్య ఋతుపవనాల గురించి, నైరుతి ఋతుపవనాల గురించి ఇచ్చారు. అగ్రికల్చర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడే అగ్రికల్చర్లో ఏం మాట్లాడుకున్నాము, 33.32 lakh hectares, 33.32 lakh hectaresలో సాగు చేస్తున్నాము. గతంతో పోల్చుకుంటే తగ్గినది. ఆ తగ్గుదల 9.45%. చూడండి, యాజ్ పర్ ది థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ద కల్టివేటెడ్ ఏరియా ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద ఇయర్ స్టాండ్స్ ఎట్ 33.32 lakh hectares in 23-24. ఏ రిడక్షన్, చూడండి, ఏ రిడక్షన్ ఫ్రమ్ 36.80 lakh hectares in 22-23, మార్కింగ్ ఏ డిక్రీజ్ ఆఫ్ 9.45%. 9.45% ఏమైందంట, తగ్గినది. ఓకే, అదే ఉత్పత్తి గురించి మనం ఆడుకున్నాం. 146.65 lakh tons, అది ఎంత తగ్గింది, 12.92%. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైతు భరోసా గురించి ఇచ్చారు. ఇవన్నీ మామూలు తెలిసిన జనరల్ పాయింట్సే, ఇవన్నీ మన నోట్స్లో రాసుకోలేదు. ఆ తర్వాత ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ, మనకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 20,000 రూపాయల పెట్టుబడి సాయం కేంద్రం 10,000 పెంచుతుంది అంటున్నారు. కేంద్రం 10,000, మేము 10,000 ఇస్తాము అని రీసెంట్గా మంత్రిమండలి సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నారు. అన్నదాత సుఖీభవకి బడ్జెట్లో చేసిన కేటాయింపులు 4,500 కోట్ల రూపాయలు. ఆ తర్వాత ఇదిగోండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ 778 రైతు భరోసా కేంద్రాల గురించి ఇచ్చారు. 154 హబ్స్ అని ఇచ్చారు. ఆ తర్వాత ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్, పొలం బడి కేంద్రాలు అనుకున్నాం కదా, 1104. ఆ తర్వాత
ఇవన్నీ మిగతాయి మనం చెప్పుకున్న అంశాలే. హార్టికల్చర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. హార్టికల్చర్లో చూడండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఆయిల్ పామ్, బొప్పాయి, లైమ్, కోకోవా, టొమాటా, చిల్లీస్. సెకండ్ ఇన్ మ్యాంగో, స్వీట్ ఆరెంజ్, టర్మరిక్ ఇది. ఆ తర్వాత మనకి 45.58 లక్షల ఎకరాలని చెప్పుకున్నాం. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. మొత్తం ఉద్యాన పంటల నుంచి 366.53 లక్షల మెట్రిక్ టన్నులు. దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. మైక్రో ఇరిగేషన్లో ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్లో ఉంది అని కూడా మనం మాట్లాడుకున్నాం. హార్టికల్చర్ గురించి రాయలసీమ అనేది హార్టికల్చర్ హబ్గా మార్చాలి అని మనకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది ప్రతిష్టాత్మకంగా అని చెప్పుకున్నాము. పట్టుపురుగు సెరికల్చర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 2nd ప్లేస్లో ఉందని చెప్పుకున్నాము. తర్వాత ఇవి వీటికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ అంశాల గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం మార్కెట్లోకి మోడల్ పేపర్స్ రిలీజ్ చేసాము, పేపర్ 1 మరియు పేపర్ 2. ఈ 2 బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కావాల్సిన మిత్రులు, ఆల్రెడీ ఇప్పటివరకు ఆర్డర్ చేసుకున్న మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. మీ ఇంటి వద్దకే బుక్స్ రీచ్ అయ్యాయి, చాలామంది మెసేజ్ చేశారు. ఎవరైతే రీచ్ అవ్వలేదో మనకి 31st రోజు ఎవరికైతే పోస్ట్ చేశామో 31st ఆ రోజు పోస్ట్ చేశామో అందరికి రీచ్ అయిపోయినాయి. ఎవరికైతే 2nd తారీఖులో 1st తారీఖులలో మనము పోస్ట్ చేసామో రీచ్ అవుతాయి. ఈరోజు రేపు మనకు 3 to 4 వర్కింగ్ డేస్ అండి. మనకు సండేస్ ఇవన్నీ కౌంట్ కాదు. మీకు బుక్స్ అనేవి పోస్ట్ మీరు వాట్సాప్లో అడ్రస్ పంపిస్తారు. పంపించిన తర్వాత మీకు దాన్ని మేము ఈ విధంగా 2 బుక్స్ పెట్టి మీ అడ్రస్కి ప్యాక్ చేసి ఫోటో కూడా మేము మీకు పంపిస్తున్నాము. ఆ ఫోటో పంపించాము అంటే మీరు ఇది ఆల్రెడీ ప్యాక్ చేసినట్టే. మీరు చాలామంది ట్రాకింగ్ ఐడి అడుగుతున్నారు. ట్రాకింగ్ ఐడి అంటే మనం రోజుకు 70, 80, 100 ఇంతమందికి వేస్తుంటాము. మళ్ళీ ప్రతి ఒక్కరు తీసి ఫోటోలు పెట్టాలి అంటే అది కొంచెం కష్టంతో కూడుకున్న పని. మీ బుక్స్ కంపల్సరీ మీ ఇంటికి వస్తాయి. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది మిత్రులు బుక్స్ రీచ్ అయ్యాయి అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు. మీరు ఈ బుక్స్ తీసుకోండి. ఈ బుక్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మరియు మన మిత్రులు ఎవరైనా కూడా బుక్స్ కావాలి, బుక్స్ తీసుకున్న వాళ్ళకి మీరు ఈ సర్వే మనం నోట్స్ రాసాం కదా, షార్ట్ నోట్స్, దీన్ని కూడా మనం ఉచితంగానే పంపిస్తామండి మన మిత్రులకి పీడిఎఫ్ని. కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అతి తక్కువ రేటుకే మనం ఇవి ఇస్తున్నాం కాబట్టి మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.